అల్లో తమ్ముళ్ళు ఒక్కసారి ఇలా చూడండి. నేను ఈ రోజు అయితే కుంభశేఖరం దగ్గరికి వచ్చాను. ఇక్కడ దుమ్ములపేట కుంభశేఖరం రేవిది. ఇక్కడ చాలా అంటే చాలా చేపలు అయితే ఉంటాయి. చూడండి తమ్ముళ్ళు, ఇక్కడ ఇక్కడికైతే చేపలు అయితే ఒక్కరే తీసుకురారు. పోడి మడకోలు, ఏటిమాగోలు, దుమ్ములపేటలు వీళ్ళు ఒక్కరే అయితే తీసుకురారు. సూర్యాపేటలు, ఉప్పాడోళ్ళు చాలా మంది అయితే ఇక్కడ తీసుకొస్తారు. ఎక్కువ శాతం ఈ సూర్లు అనేది పోడి మడకోలు అయితే గేలాలకి అయితే ఆటాడతారు. ఈ సూర్లు, కోయినంలు అన్నీ ఇవి సూర్లకి ఆటాడి గేలాలకి ఆటాడి తీసుకొస్తారు. ఇవి చూడొచ్చు మీరు ఎలా ఉన్నాయి అసలు ఏంటనేది. అసలు నాకు బుర్రపోయింది ఇక్కడ ఇవి చూడగానే. ఎందుకంటే ఇంతకుముందు చిల్లని చూశాను, ఇప్పుడు పెద్దవి. నా చిన్నప్పుడు చూసుంటాను, ఇప్పుడు గుర్తులేదు ఎప్పుడో. ఇప్పుడు మాత్రం మళ్ళీ వచ్చాను. ఇక్కడ చూడండి పాట పెడుతున్నారు ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, ఈ పాట చూసారా ఎలా పాడాడో? ఈ పాట 43,000కి వెళ్ళింది. అయిపోయిన చేపలన్నింటికి ఇలా స్టిక్కర్లు పెట్టేస్తాడు. చూడండి ఎలా పెడుతున్నాడు. ఇంక ఇవన్నీ పాట అయిపోయినట్టే, పాట పాడేసుకున్నట్టే. సావుకారులు వచ్చి ఈ పాట ఎలా పడుతుంటే అనగానే ఈ పాట ఇంకా అయిపోయినట్టే. వాళ్ళు తీసుకోవాల్సిందే కంపల్సరీ. నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి అని అనదద్దు ఫ్రెండ్స్. మీరు మాత్రం గమనించుకోండి. వాళ్ళు పాడేది చూడండి అంతే. అసలు కిక్కిన మాట కూడా రాకూడదు. ఆ పాట అలా పాడతారు. పాడిన తర్వాత ఈ చేపలన్నింటికి స్టిక్కర్లు అంటిస్తారు. ఇంకా ఈ ఫినిష్ అయిపోయినట్టు చూడొచ్చు. మీరు వెళ్ళిన స్టిక్కర్లు అంటించిన తర్వాత కోనం వలన ఈ కోనం చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉందో. దీన్ని ముట్టుకుందాం అనుకునే లోపల నేనైతే భయపడ్డాను. అందుకే నేను పైకి లేచి నిలబడ్డాను. టాటా బాయ్ ఫ్రెండ్స్, సెలవు.